నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి దేవీ శుభయోగం శీర్షికన సౌమ్య రూపంలో సరస్వతీదేవి అలంకారంలో, శాక్తేయ రూపంలో కాళరాత్రి అలంకారంలో ఉన్న అమ్మవారి అలంకార వైభవం ఏంటో, జపించాల్సిన మంత్రాలేంటో, అలాగే సమర్పించాల్సినటువంటి నైవేద్యాలేంటో పరిశీలిద్దాం. ఈరోజు జగన్మాత సౌమ్య రూపంలో సరస్వతీదేవి అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది. ఈ సరస్వతీదేవి అలంకారంలో అమ్మవారికి 4 భుజాలుంటాయి. 2 చేతులతో అమ్మవారు వీణ పట్టుకొని వీణ వాయిస్తూ ఉంటుంది. అలాగే ఒక చేతిలో జపమాల, ఇంకొక చేతిలో వేదాలు పట్టుకొని అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది. జపమాల భక్తికి సంకేతం, వేదాలు జ్ఞానానికి సంకేతం. భక్తి జ్ఞానం ఈ 2 కలిస్తే మోక్షం సిద్ధిస్తుంది. అంటే సరస్వతి అలంకార దర్శనం చేసుకుంటే మేధాశక్తి పెంపొందింపజేసుకోవడంతో పాటుగా మోక్ష ప్రాప్తిని కూడా సిద్ధింపజేసుకోవచ్చు. అది ఈ అలంకారంలో ఉన్నటువంటి విశేషార్థంగా గుర్తించాలి. సరస్వతీదేవి వాహనం హంస. హంస పాలు నీరు కలిసి ఉన్నప్పుడు పాలు మాత్రమే స్వీకరించేటటువంటి ప్రత్యేకమైన లక్షణం కలిగి ఉంటుంది. అంటే మంచి చెడు కలిసి ఉన్న ప్రపంచంలో మంచిని స్వీకరించాలని సరస్వతీదేవి సందేశం ఇస్తోంది. కొన్ని చోట్ల సరస్వతి అలంకారాల్లో అమ్మవారు నెమలి వాహనం మీద కూర్చొని భక్తులకు దర్శనమిస్తుంది. నెమలి అనేది మనలో ఉన్నటువంటి అహంకారాన్ని తొలగింపజేసుకోవటానికి సంకేతంగా గుర్తించాలి. సరస్వతి అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి అఖండ విద్యాప్రాప్తిని సిద్ధింపజేసుకోవాలంటే, మేధాశక్తి పెంపొందింపజేసుకోవాలంటే ఇంట్లో దీపారాధన చేశాక సరస్వతి శాస్త్రమయి గుహాంబ గుహ్యరూపిణి అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు పఠించాలి. అలాగే సరస్వతి అమ్మవారికి అటుకులు బెల్లము పాయసాన్న నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా స్వీకరించాలి. ఇలా చేస్తే సరస్వతి అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అదేవిధంగా శాక్తేయ రూపంలో జగన్మాత ఈరోజు కాళరాత్రి అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది. ఈ కాళరాత్రి అలంకార వైభవాన్ని పరిశీలిస్తే ఈ అలంకారంలో అమ్మవారు చూడటానికి కాల రంగులో అంటే నలుపు రంగులో ప్రకాశిస్తూ ఉంటుంది. అమ్మవారి శిరోజాలన్నీ కూడా చెల్లాచెదురై ఉన్నట్లుగా మనకు అలంకారంలో దర్శనమిస్తుంది. అలాగే అమ్మవారి హృదయంలో విద్యుత్ సమంతో భాసిల్లేటటువంటి ఒక హారం భక్తులందరూ దర్శనం చేసుకోవచ్చు. అమ్మవారి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అగ్నిజ్వాలల్లాగా మనకి దర్శనమిస్తూ ఉంటాయి. ఈ కాళరాత్రి అలంకారంలో అమ్మవారు వరద అభయహస్తాలను కలిగి ఉండి ఒక చేతిలో ఇనుప ముండ్లు కలిగినటువంటి ఆయుధము, మరొక చేతిలో ఖడ్గము ధరించి భక్తులందరికీ దర్శనమిస్తుంది. చూడటానికి భయంకరంగా ఉన్నప్పటికీ భక్తులందరికీ కూడా శుభాలనే కలిగింపజేస్తుంది. కాబట్టి కాళరాత్రి అమ్మవారిని శుభంకరీదేవి అనే పేరుతో పిలుస్తారు. కాళరాత్రి అమ్మవారిని దర్శనం చేసుకుంటే అగ్ని భయం ఉండదు, సర్ప భయం ఉండదు, ఆధ్యాత్మిక ఆదిదైవిక ఆది భౌతిక తాపాల వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు ఉండవు, శత్రుబాధలు ఉండవు, దృష్టి దోషాలు ఉండవు. అంతటి ప్రయోజనాలు పొందటానికి కాళరాత్రి అమ్మవారిని దర్శనం చేసుకోవాలి. అలాగే కాళరాత్రి అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే ఇంట్లో దీపారాధన చేశాక కరాళ రూప కాలాబ్జ సమానాకృతి విగ్రహ కాళరాత్రి శుభం దద్యాదేవి చండాట్టహాసిని అనే ధ్యాన శ్లోకాన్ని పఠించుకోవాలి. అలాగే కాళరాత్రి అమ్మవారి అనుగ్రహం కోసం శాకాన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేస్తే కాళరాత్రి అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి శత్రుబాధలు దృష్టి దోషాలు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు. ఇలా సౌమ్య రూపంలో సరస్వతి అలంకారంలో, శాక్తేయ రూపంలో కాళరాత్రి అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శనం చేసుకోండి. మంత్రజపం చేసి నైవేద్యాలు సమర్పించి అమ్మవారి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాతులకండి. రేపటి దేవీ శుభయోగం శీర్షికన సౌమ్య రూపంలో దుర్గాదేవి అలంకారంలో, శాక్తేయ రూపంలో మహాగౌరి అలంకారంలో ఉన్న అమ్మవారి అలంకార వైభవం ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. వేదమయీం నాదమయీం బిందుమయీం పరపదోద్యదిందుమయీం మంత్రమయీం తంత్రమయీం ప్రకృతిమయీం నౌమి విశ్వవికృతిమయీం. శ్రీ మహాసరస్వత్యై నమః. శరన్నవరాత్రుల్లో సప్తమ దివసం అమ్మవారిని ఆరాధించే పవిత్రమైనటువంటి దినమునందు సరస్వతి అలంకారముగా కొన్ని ఆలయాల్లో అమ్మవారిని ఇవాళ ఆరాధన చేస్తారు. సరస్వతి ఒక దివ్యమైన శక్తి. సరస్వతి నామం కూడా మహామంత్రంగా చెప్పబడుతుంది. సరస్వతి, శారద, బ్రాహ్మి,
వాగ్దేవి, భారతి ఇత్యాది నామాలు సరస్వతికి చెప్పబడుతున్నాయి. వాణి అనే మాటకున్నది. వాణి అన్న, వాగ్దేవి అన్న వాక్స్వరూపిణి అర్థం. ఇక్కడ వాక్కు అంటే జ్ఞానము యొక్క వ్యక్తీకరణ. పలికే పలుకు అంటే లోపలున్న తెలివియే పలుకుగా బయటకు వస్తుంది. అందుకే బుద్ధి యందు జ్ఞానముగా ఉంటుంది, వదనమునందు వాక్కుగా ఉంటుంది. వాక్కుకి, బుద్ధికి, జ్ఞానానికి అధిష్టాన దేవత సరస్వతి. సరస్వతి అనే మాటకు కూడా అర్థం సరస్సరణశీలత్వా సరస్వతి అని, ప్రవాహ రూపిణి అని అర్థం. విద్య, కాంతి, జలము ఈ మూడు ప్రవాహ రూపాలు ఉంటాయి. జ్యోతి వెలిగించాక కాంతి ప్రసరిస్తుంది. అలాగే విద్య కూడా ప్రసరణ శక్తి కలిగినది. చైతన్యం ప్రసరణ శక్తి యొక్క లక్షణం. అందుకే ప్రాణశక్తికి కూడా సరస్వతి అని పేరుంది. ప్రాణశక్తి సరస్వతి అని వేదవాక్యం కూడా గోచరిస్తున్నది. ఈ సరస్వతీదేవి తెల్లని కాంతులతో ప్రకాశిస్తూ ఉంటుంది. వీణ మీటుతూ ఒక చేతితో పుస్తకాన్ని, ఇంకో చేతి అక్షమాలని దాల్చి ఉంటుంది. ఈ రూపం ధ్యానిస్తే చాలు జ్ఞానం లభిస్తుంది అని పెద్దలు చెప్తారు. పైగా ఆ తెల్లని కాంతి స్పష్టత, స్వచ్ఛత అని విద్యకు ఉండవలసిన 2 లక్షణాలను తెలియజేస్తుంది. అలాగే వీణ నాదశక్తిని, స్వరశక్తిని తెలియజేస్తుంది. అక్షమాల అక్షరశక్తిని తెలియజేస్తుంది. పుస్తకము శాస్త్రసారాన్ని తెలియజేస్తుంది. సరస్వతి రూపములు అనేక రకములు ఉన్నాయి. మంత్రశాస్త్రాల్లో సారస్వత మూర్తులు అనేకం చెప్పబడుతున్నాయి. సర్వశుక్లా సరస్వతి అనే తెల్లని సరస్వతిని ధ్యానించారు. అదేవిధంగా అరుణ సరస్వతిని కూడా వర్ణిస్తుంది శ్రీ విద్యాది శాస్త్రములు. ఇక నీల సరస్వతి తారాదేవిగా చెప్పబడుతుంది. ఇలా సరస్వతి, ఈ తల్లికి మరొక పేరు శారద. శారద అంటేనే తేట తెల్లని తల్లి అని అర్థం. ఇక్కడ మనలో ఉన్న అజ్ఞానము, తమోగుణము, రజోగుణము వీటిని తొలగించుతుంది కనుక శారద అంటే చెడును తొలగించున్నది, రజోగుణ తమోగుణాల యొక్క దోషాన్ని పారద్రోలునిది అని అర్థం. ఇక్కడ ఈ ఋతువు పేరు కూడా శరదృతువు. శారద ఋతువు కూడా అంటే తేట తెల్లని ఋతువు శరదృతువు. అంతవరకు నుండి బురద మొదలైనవన్నీ వర్షాల వల్ల వచ్చే పోయి ఆకాశంలో ఒక తేటదనం, నీటిలో ఒక తేటదనం వస్తుంది. అలాంటి తేటదనము శరత్ అని చెప్పబడుతుంది. శారదాదేవి కూడా అటువంటి తేటతనపు తల్లి. మనం లోకంలో మాట్లాడినప్పుడు కూడా తేట తెల్లంగా చెప్పారండి అంటూ ఉంటాం. తేట తెల్లంగా చెప్పడం అంటే స్పష్టముగా, స్వచ్ఛముగా తెలియజేయడం. ఆ స్పష్టత, స్వచ్ఛత జ్ఞానం యొక్క లక్షణాలు. అందుకే ఈ తల్లిని తెల్లని రూపంలో ధ్యానిస్తూ శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార ఫేన రజతాచలకాస ఫణీస కుంద మందార సుధాపయోధి శతతామర సామర వాఘిని శుభాకారతో నొప్పు నిన్నుమది కానగ భాగ్యము కల్గు భారతి అని పోతన గారు అమ్మవారి యొక్క వివిధమైన ధవళఛాయల్ని అంత చక్కగా వర్ణించారు. ఈ తల్లి అనుగ్రహంతోనే కావ్యములు, సంగీతములు, శాస్త్రములు, జ్ఞానము ఇవన్నీ లభిస్తాయి. అందుకే బుద్ధి బాగుండడానికి బుద్ధికి అధిష్టాన దేవతైన తల్లిని ఆరాధన చేస్తారు. పైగా ఈరోజు మూలా నక్షత్రం. నవరాత్రుల్లో మూలా నక్షత్రం అత్యంత ప్రధానమైనటువంటిది. 9 రాత్రులు పూజ చేయలేని వారు మూలా నక్షత్రం నుంచి పూజ చేయడం కనబడుతుంది. కానీ మూలా నక్షత్రం నాడు పిల్లలు మొదలుకొని పెద్దల వరకు అందరూ అమ్మవారిని ఆరాధన చేయాలి. పైగా పుస్తక రూపిణిగా సరస్వతిని ఆరాధించాలి అని మనకి పరంపరాగతమైన శాస్త్రాలు చెప్తున్నాయి. అందుకే పుస్తకేషు యతోదేవి క్రీడతో పరమార్థత అనే వాక్యంలో మనకి పుస్తకముల యందు అక్షర రూపిణి అమ్మవారిని ఆవాహన చేస్తారు. అకారం నుంచి క్షకారం వరకు ఉన్న అక్షరాలే 50 వర్ణములు, మాతృకా వర్ణములను చెప్పబడుతుంటాయి. ఈ వర్ణములే తన శరీర అవయవాలుగా కలిగినటువంటిది. అందుకే వర్ణావయవశాలిని అని అమ్మవారికి పేరున్నది. వర్ణములంటే అక్షరములు, అక్షరములే శరీర అవయవములుగా కల తల్లిని పుస్తకముల యందు ఆరాధన చేస్తారు. ఆ పుస్తకాలు లేఖిని అంటే ఒక కలము, ఇవి పెట్టి అమ్మవారిని ఆరాధన చేయాలి. విగ్రహమునందు తర్వాత కలశమునందు ఆరాధన చేసినప్పటికి కూడా పుస్తక రూపిణి సరస్వతి పూజ ఈరోజు పిల్లలు మొదలుకొని పెద్దల వరకు చేసి తల్లి యొక్క కృపకు పాత్రులు కావాలి. ఒక్క బుద్ధి బాగుంటే అన్నీ బాగుంటాయి కనుక సరస్వతి కృప సర్వులకు లభించుగాక, భారతదేశానికి భారతీయ కటాక్షం సిద్ధించుగాక. స్వస్తి. యాదేవీం సర్వభూతేషు విద్యారూపేణ సంస్థితా. దసరా నవరాత్రి మహోత్సవాలలో అద్వితీయమైనటువంటి అమ్మలగన్న అమ్మ పెన్నుదిలిక్షిడి లక్ష్మి పేరుపడ్డ అనాథశక్తి అయినటువంటి ఆ జగదంబికకు సరస్వతి అవతార స్వరూపం ఈరోజు మనమందరం కూడాను వీక్షించేటువంటి సుదినం. విద్య నొసంగు వినయంబు అన్న రీతిలో విద్య కనుక ఉన్నట్లయితే
మనిషి ఎక్కడైనా సరే జీవితాన్ని చక్కగా సాగించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మహాకవి కాళిదాసు కూడాను అంత గొప్పవాడు అయ్యాడు అంటే ఆ తల్లి యొక్క దివ్యవంతమైనటువంటి ఐం అనే బీజాక్షర మంత్రం. ఆ మంత్రాన్ని ఎవరైతే ఈ రోజున ధ్యానిస్తారో వారికి విద్యలో విజయం తథ్యం అని చెప్పేసి కూడా శాస్త్రవచనం. అందుకే ఐం విద్య అనేటువంటి మంత్రాన్ని ప్రతి ఒక్కరూ కూడా మనసు నిండా నింపుకొని ఆ తల్లి సరస్వతీ మాతను మనస్ఫూర్తిగా ధ్యానం చేస్తూ యాదేవీం సర్వభూతేషు విద్యారూపేణ సంస్థిత అని చెప్పేసి నమస్కారం చేయాలి. అంతేకాకుండా సరస్వతీదేవికి తెల్లని కలువ పూలు, మొగలి పూలు సమర్పించిన ఇంటర్వ్యూలలోనూ పోటీ పరీక్షల్లోనూ కూడా విజయం తథ్యం అని చెప్పేసి శాస్త్రం. విద్యార్థులు జ్ఞాపక శక్తిని బాగా పెంపొందించుకోవడానికి ఏకాగ్రతకు ఆ సరస్వతీ మాతను దర్శనం చేసి ఆలయ ప్రాంగణంలో ఒక గ్లాసులో పాలు తీసుకొని ఓం ఐం నమః అని చెప్పేసి ధ్యానించి తెల్ల బెల్లం నివేదన చేసి దాన్ని ప్రసాదంగా స్వీకరించండి. ఇలా గనక చేసినట్లయితే సరస్వతీ కటాక్షం తప్పనిసరిగా వస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు. నారాయణ అంటే శ్రీ మహావిష్ణువు, నారాయణి అమ్మవారు పార్వతీదేవి. అందుకే ఇద్దరూ నల్లగా ఉంటారు. నారాయణ నలుపు, నారాయణి నలుపు. వాళ్ళిద్దరు అన్నా చెల్లెళ్ళు. వాళ్ళిద్దరు అన్నా చెల్లెళ్ళు కనుక పార్వతీదేవి యొక్క కుమారుడైన సుబ్రహ్మణ్యేశ్వరుడు శ్రీ మహావిష్ణువుకి మేనల్లుడు. అందుకే ఇక్కడ మనకి లేదు కానీ ఆ సంప్రదాయం ద్రవిడ దేశంలో సుబ్రహ్మణ్యారాధన చాలా ఎక్కువ. ద్రవిడ దేశంలో ఇప్పటికీ ఓ మాట అంటారు, మురుగన్ మరుమగన్ అంటుంటారు వాళ్ళు. మురుగన్ అంటే సుబ్రహ్మణ్యుడు, మరుమగన్ అంటే మేనల్లుడు. అందమైన మేనల్లుడు నా అల్లుడు అంటట విష్ణువు. మేనల్లుండే కదా మరి చేసుకున్నాడు. వల్లి ఆయన కుమార్తెగానే చెప్తారు ఆ పురాణంలో. కాబట్టి మేనల్లుడు కనుక విష్ణువుకి మేనల్లుడు కనుక విష్ణువు మేనమామ. శ్రీకాంతో మాతులో యస్య అని విఘ్నేశ్వరుడు గురించి చెప్తారు. మాతులో యస్య విష్ణువు మేనమామ ఆయనకి, విఘ్నేశ్వరుడికి. ఎందుకు పార్వతీదేవి కొడుకు కాబట్టి. మరి సుబ్రహ్మణ్యుడికి మేనమామ శ్రీ మహావిష్ణువు అయితే ఇంద్రుడికి కూడా రాజ్య వైభవం ఇవ్వగలిగిన వాడు విష్ణువు అయితే విష్ణువు పేరు ముందు చెప్పాలా, సుబ్రహ్మణ్యుడి పేరు ముందు చెప్తారా? మరి శంకరాచార్యులు వారు అంతటి మహాజ్ఞాని కదా, మహాపురుషులు కదా, వారు తప్పు రాస్తారా? అంటే వారు ధర్మం ఎప్పుడూ కూడా దేశము, కాలము, వర్ణము, ఆశ్రమము ఈ నాలుగిటి మీద ఆధారపడుతుంది. ఆ సమయంలో మీరు ఏది చెప్తున్నారో దాన్ని బట్టి పెద్దరికం. రణీజిత్యా దైత్యా, అందుకని శంకరాచార్యుల వారి శ్లోక ప్రారంభం అలా ఉంటుంది. వాళ్ళు యుద్ధం గెలిచి వచ్చారు. యుద్ధానికి వెళ్ళినప్పుడు యుద్ధానికంతటికీ కూడా గొప్పవాడెవరు? సైన్యాధిపతి, కమాండర్ ఇన్ చీఫ్ ఆఫ్ ద ఆర్మ్డ్ ఫోర్సెస్, ఆయన గొప్పవాడు. ఎవరు? దేవసేనంతటిని నడిపించేవాడెవరు? సుబ్రహ్మణ్యుడు, సేనాధిపతి ఆయన. అందుకని ఎవరు యుద్ధం చేసి గెలిచినా అభినందనలు ఎవరికి ఇస్తారు? ఎవరు ఆ సైన్యాన్నంతటినీ నడిపించాడో ఆయనకే కదూ అభినందనలు ఇస్తారు. అంతేకాని అందరినీ పిలిచి చెప్పరు. ముందు సైన్యాధిపతికి చెప్తారు, మహానుభావుడు గెలిపించాడంటారు. సైనికులు కూడా ఎందరో ఉండొచ్చు, కానీ ఒక టీం గెలిచిందనుకోండి, టీం కెప్టెన్కి కదూ కప్పు చేతిలో పెడతారు. అలా అది యుద్ధమైనప్పుడు యుద్ధం చేసినటువంటి దేవసేనలన్నింటినీ నడిపించిన వాడెవరో ఆయనని మొదట చెప్పాలి. దేవసేనాధిపతి సుబ్రహ్మణ్యుడు, అందుకని విశాఖ అది మొదటి మాట. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం
నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. శౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదంతం నమామ్యహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజమాసం శుక్లపక్షం బుధవారం. సూర్యోదయం 6:11 సూర్యాస్తమయం 5:55 తిథి షష్ఠి మధ్యాహ్నం 12:10 వరకు. నక్షత్రం మూల తెల్లవారుజామున 5:14 వరకు. వర్జం రాత్రి 3:33 నుంచి 5:14 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 11:40 నుంచి 12:26 వరకు. అమృతకాలం రాత్రి 10:32 నుంచి 12:12 వరకు. రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు. అష్టకవర్గరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11 గంటలకి. నేటి విశేషం పుస్తక రూపిణి సరస్వతీదేవి పూజ. శరన్నవరాత్రుల సందర్భంగా ఈరోజు మనం సరస్వతీ రూపంగా అమ్మవారిని ఆరాధించుకుంటాం. మూలేనావాహయేత్ దేవీం శ్రవణేన విసర్జయేత్. మూలా నక్షత్రం రోజున ఆవాహన చేసి పుస్తకాల మీద ఆమెను పూజ చేయాలి. పిల్లలు తమ స్కూలు పుస్తకాలు అవి ఉంటాయి కదా, వాటిని అన్నిటినీ కూడా పూజలో పెట్టుకుని వాటిని పూజించడం ద్వారా సరస్వతీదేవి యొక్క అనుగ్రహంతో ఆ పుస్తకములందరి గౌరవభావనతో దాంట్లోని విషయములన్నీ కూడా ప్రపంచానికి ఉపయోగపడేట్లాగా సద్వినియోగమయ్యేలాగా చేసేలాగా వాళ్ళకి శక్తి పెరుగుతుంది. అలాగే విద్య బాగా వస్తుంది. నేటి ఆణిముత్యాలు. విజేతగా నిలవాలంటే ఎవరినూ ఓడించడం కాదు, నిన్ను నువ్వు గెలవాలి. దేవీ శరన్నవరాత్రుల్లో సరస్వతీమాత అలంకారానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. మూలా నక్షత్ర ప్రాతిపదికన సరస్వతి అలంకారాన్ని నిర్దేశించి మిగతా శక్తి రూపాల అలంకారాలను నిర్దేశిస్తారు. ఈ రూపంలో ఉన్న సరస్వతీమాతను భక్తులు అసంఖ్యాకంగా ఆలయాల్లో దర్శించుకుంటారు. సరస్వతీ శాస్త్ర గుహాంబాగుహ్య రూపిణి అంటూ లలితా సహస్రనామ స్తోత్రం సరస్వతి అవతార ఆంతర్యాన్ని వెల్లడించింది. సకల సంపదలకు మూలాధారం విద్య. మన బుద్ధి శక్తుల్ని ప్రేరేపించి సమస్త విద్యలను అనుగ్రహించే సర్వశాస్త్రమై సరస్వతి. సరస్వతీత్వియం దృష్టా వీణా పుస్తకధారిణి హంసవాహన సమాయుక్త విద్యాదానకరి మమ అంటూ ఆ చదువుల తల్లిని విధి విధానపూర్వకంగా ప్రార్థించాలి. సారస్వతమూర్తిగా విద్యాసారాన్నిచ్చే విద్యావతిగా, వాగాధిష్టాన శక్తి వాగీశ్వరిగా, బ్రహ్మమానస సంచారిణి బ్రాహ్మణిగా, పరావిద్యననుగ్రహించే శ్రీవిద్యగా, జ్ఞానశక్తినందించే జ్ఞానేశ్వరిగా, భవ్య ఫలదాయిని అయిన భారతిగా, సంపూర్ణ జ్ఞానాననుగ్రహించే పూర్ణ శశిహాసినిగా, నిత్య చైతన్య సత్యసంధాయినిగా సరస్వతీదేవి తన విరాట్ మూర్తిమత్వాన్ని ఆవిష్కరించింది. శ్రద్ధ, ధారణ, మేధ, వాగ్దేవి, విధివల్లభ, భక్త జిహ్వాగ్ర సదన, శమాది గుణదాయిని అనే సప్తనామధేయాలతో వీణాపాణి విలసిల్లుతోంది. ఈ 7 రూపాలనే సరస్వతీదేవి అనుగ్రహించే
సారస్వత శక్తులుగా పేర్కొంటారు. శరన్నవరాత్రి వైభవంలో సరస్వతీ అలంకారం తలమానికమైనది. మూలా నక్షత్రం రోజున మూల బ్రహ్మాత్మిక అయిన సరస్వతీ దర్శనం, ఆరాధనం ఆరోగ్య సిద్ధిని, ప్రాణశక్తిని ప్రచోదనం చేస్తుంది. చదువులమ్మకి ఉన్న 4 చేతులు 4 దిక్కుల్లో వ్యాపించి ఉన్న ఆ తల్లి శక్తి యొక్క సంధాతను, సర్వవ్యాపకత్వాన్ని సూచిస్తాయి. సరస్వతీదేవిని తెల్లటి పుష్పాలతో ఆరాధించాలి. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః అనే మంత్రాన్ని 108 సార్లు విద్యార్థులు స్మరించడం ద్వారా విద్యాశక్తి పెంపొందుతుంది. సరస్వతీదేవికి అటుకులు, బెల్లం వంటి సాత్విక పదార్థాల్ని భక్తిపూర్వకంగా నివేదన చెయ్యాలి. కాత్యాయని మహామాయే భవానీ భువనేశ్వరీ సంసారసాగరే మగ్నం మాముద్ధర కృపామయే బ్రహ్మ విష్ణు శివారాధ్యే ప్రసాదం జగదంబికే మనోభిలషితం దేవి వరం దేహి నమోస్తుతే. మాయ అనేది సామాన్యమైనది కాదు. అందరినీ ఒక ఆట ఆడిస్తూ ఉంటుంది. దాని నుంచి బయటపడటం ఎంతో కష్టం. యోగులు, జ్ఞానులు అయితే దాన్ని తెలుసుకుంటారు. ధ్యానాలు, యోగాలు, తపస్సులు చేసుకొని దాని నుంచి బయటపడి గట్టెక్కుతారు. సత్యజ్ఞానానంద రూపిణి అయిన అమ్మవారిని తెలుసుకుంటారు. మరి సామాన్యుల పరిస్థితి ఏమిటి? వారు మాయ నుంచి తరించటానికి చాలా సమయం పడుతుంది. అలా కాకుండా సామాన్యులు కూడా తొందరగా మాయను దాటి అమ్మను తెలుసుకోవటానికి మార్గమేమైనా ఉందా అంటే ఉంది అని వ్యాస మహర్షి బోధిస్తున్నాడు. ఆ ఉపదేశాన్ని మనం ఈ రోజున అందుకుందాం. దేవీ భాగవతాన్ని వింటున్న జనమేజయుడికి ఒక సందేహం వచ్చి వ్యాస మహర్షిని ఇలా అడిగాడు. ఓ మహర్షి, సకల ధర్మాలకు మూల కారణం సత్యమని శాస్త్రాలు చెబుతున్నాయి కదా. మరి స్వార్థం కోసం కొంతమంది తపస్సులే అసత్యం పలుకుతున్నారు. మరి సత్యం పలికేవాడెవడు? ఎవణ్ణి ప్రమాణంగా తీసుకొని ఆచరించాలి అని అడిగాడు. వ్యాస మహర్షి ఇలా చెప్పాడు. ఓ జనమేజయ, త్రిమూర్తులే కాదు, ఇంద్రుడు మొదలైన దేవతలే కాదు, బృహస్పతి మొదలైన ఋషులే కాదు, ఎవరైనా సరే విరాగులుగా కనిపించినప్పటికీ వికారాలను అనుభవిస్తూనే ఉంటారు. ఎందుకంటే దేహాన్ని ధరించామంటే తప్పకుండా వికారాలను అనుభవించవలసిందే. కనుక అనురాగం కలవాడు ఎంతటి చెడు పనినైనా చేస్తాడు. కారణం లేకుండా కార్యం ఉండదు. కారణానికి సంబంధించిన గుణాలు కార్యానికి సంక్రమిస్తాయని నీకు చాలాసార్లు చెప్పాను. ఆ ప్రకారంగా బ్రహ్మదేవుడు మొదలైన వారు పుట్టటానికి కారణాలున్నాయి. ఆ కారణాలే వారి ప్రవర్తనలో కనిపిస్తాయి. దేహం ఉన్నంత వరకు ఇది తప్పదు. పరోపదేశే విస్పష్టం శిష్టా సర్వే భవంతి చ. పరోపదేశే విస్పష్టం శిష్టా సర్వే భవంతి చ. విప్లుతి హ్యావిశేషేణ స్వకార్యే సముపస్థితే. ఇతరులకు ఉపదేశం చేసే సమయంలో అందరూ మంచివాళ్ళగానే కనిపిస్తారు. సత్యధర్మాలు చెప్పేటప్పుడు ప్రతి ఒక్కడూ నేను మహాపండితుడనే అని అనుకుంటూనే ఉంటాడు. కష్టం కానీ దుఃఖం కానీ తమ దాకా వస్తే మాత్రం ప్రతి ఒక్కరూ జారిపోతారు. చక్కగా సత్యధర్మాలను అందరికీ విడమార్చి విపులంగా విస్తారంగా చెప్పినవాడు మాత్రం అవేమీ ఆచరించడు. మునిలాగా మాట్లాడకుండా ఊరుకొని ఉంటాడు.
అంటే చెప్పేటప్పుడు ఉన్న వివేకం చేసేటప్పుడు ఉండటం లేదు. అందుచేత ప్రతి ఒక్కరూ ఇదెందుకు జరుగుతోంది, ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నాం అని పరిశీలించుకోవాలి. అప్పుడు ఇది మోహం వల్ల జరుగుతుంది అని తెలుస్తుంది. జన్మతోనే మోహం కలుగుతుందని అర్థమవుతుంది. అందుచేత సంసారమంతా మోహమయమై ఉంది. అందుకే ఈ సృష్టిలో కామక్రోధాలు విడిచిపెట్టినవాడు ఒక్కడైనా నాకు కనిపించలేదు. ఈ సృష్టి, ఈ ప్రపంచము ఎప్పుడూ ఇలాగే ఉన్నాయి, మరో విధంగా ఉండదు. ఇది మంచి చెడులతో కూడుకొని ఉంటుంది. ఇది ఇలాగే ఉండాలి అని మనం అనుకోకూడదు. ఇది జగన్మాత శాసనం. విష్ణుమూర్తి అంతటి వాడే మారు మాట్లాడుకోకుండా అమ్మ మాట విని నడుచుకున్నాడు. ఒకసారి విష్ణుమూర్తి దారుణమైన తపస్సును చేస్తున్నాడు, మరొకసారి యాగాలు చేస్తున్నాడు, ఇంకోసారి రాక్షసులతో యుద్ధాలు చేస్తున్నాడు, మరొకసారి లక్ష్మీదేవితో కలిసి విహరిస్తున్నాడు. లోకక్షేమం కోసం అవమానాలు కూడా భరిస్తున్నాడు. ఒకసారి యుద్ధంలో ఓడిపోతున్నాడు, మరొకసారి గెలుస్తున్నాడు. అలాగే సుఖాలను అనుభవిస్తున్నాడు, దుఃఖాలను కూడా అనుభవిస్తున్నాడు. శివుడు కూడా అంతే, ఇంద్రుడు అంతే, దేవతలు, మునులు అంతే. వీరు పడే ఈ యాతనలన్నీ సంసారం వల్ల ఏర్పడిన యాతనలే. వీరు ఆయస్సు ఉన్నంత వరకు జీవిస్తారు, తర్వాత మరణిస్తారు, మళ్ళీ జన్మిస్తారు. ఇలా ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. అందుచేత దేహాన్ని ధరించిన వారందరికీ కామము, క్రోధము అనే భావాలు సహజంగా ఉంటాయి. అవి దేహదారివి అంటే పెట్టుకొనే ఉంటాయి, దేహదారిని అనుసరించుకొని ఉంటాయి. కనుక దేవతలు ఇలా చేశారే, మునులు అలా చేశారే అని ఆశ్చర్యపోవలసిన పని లేదు. ఈ ప్రపంచమంతా కామక్రోధాల కలయికతో నిరంతరము సాగుతూనే ఉంటుంది. ఇలాంటి జగత్తును చూసి నువ్వు ఆశ్చర్యపోవలసిన పని లేదు. కనుక పరమార్థాన్ని తెలుసుకొని ఈ కామక్రోధాల నుంచి విముక్తి పొందాలి. ఇలా విముక్తి పొందిన వాడు నాకు ఈ సంసారంలో ఎక్కడ కూడా కనిపించలేదు. సంసారం అనేది రాగము, లోభము, మోహము, మదము, మాత్సర్యము మొదలైన వాటితో కూడి ఉంటుంది. ఇలాంటి ఇరకాటంలో కూడా ఉన్న సంసారంలోకి దిగినవాడు మళ్ళీ ముక్తి ద్వారాన్ని చూడటం చాలా కష్టం. అందుకే ఉత్తమమైన వాడు ఏం చెయ్యాలి అంటే ఈ సంసారంలో ఇరుక్కోకూడదు. ఈ సంసారం నుంచి తప్పించుకోవటానికి సకల ప్రయత్నాలు చేయాలి. వైరాగ్యాన్ని కలిగి ఉండి సంసారం నిస్సారమని తెలుసుకోవాలి. ఆరాధయేన్ మహేశానీం, ఆరాధయేన్ మహేశానీం సచ్చిదానందరూపిణీం తస్యా గుణతశ్చన్నం జగదేతచరాచరం, జగదేతచరాచరం. అలా వైరాగ్యాన్ని వృద్ధి చేసుకున్నవాడు సచ్చిదానంద స్వరూపిణి అయిన త్రిపుర సుందరి అయిన శ్రీ లలితాదేవిని ఆరాధించాలి. ఆ త్రిభువనేశ్వరి యొక్క మాయాశక్తితోనే ఈ జగమంతా ఆవరించబడి ఉంది. కనుక ఈ మాయ నుంచి బయటపడాలి అంటే మహామాయ అయిన అమ్మవారిని ఆరాధించాలి. ఎందుకంటే మహామాయే మాయను సృష్టించింది. కనుక దీని నుంచి ఆ తల్లి ఒక్కతే విముక్తి కలిగించగలదు. ఆ తల్లిని ఆశ్రయించటం కన్నా మరో మార్గమే లేదు. ఆ జగదంబ అనుగ్రహము కలిగేంతవరకు ఆమెను ఆరాధిస్తూ ఉండవలసిందే. ఆమె అపారమైన దయ కలది. అందుచేత కపటం లేని భక్తితో నిర్మలంగా స్వచ్ఛంగా ఆరాధించాలి. అప్పుడు ఆ తల్లి వెంటనే కరుణిస్తుంది, దుఃఖాలు తొలగిస్తుంది, సుఖాలను అందిస్తుంది.
జీవన్ముక్తిని కూడా ప్రసాదిస్తుంది. అందుచేత మానుష్యం దుర్లభం ప్రాప్య సేవితా న మహేశ్వరీ నిశ్రేణికాగ్రాత్ పతితా అత ఇత్యేవ విద్మహే. మానుష్యం దుర్లభం ప్రాప్య సేవితా న మహేశ్వరీ నిశ్రేణికాగ్రాత్ పతితా అథ ఇత్యేవ విద్మహే. అతి దుర్లభమైన మానవ జన్మను పొంది కూడా జగదీశ్వరుని తెలుసుకోకుండా ఉన్నవారు, సేవించకుండా ఉన్నవారు, ఎంతటి ఘనకార్యాలు చేసి ఉన్నవారే సరే నిచ్చెనపై నుంచి క్రింద పడ్డ వారిలో సమానమైన వారు అవుతారు. పర్వత శిఖరం పైకి వెళ్ళి అక్కడి నుంచి కాలు జారి క్రింద పడిన వారు అవుతారు. ఇదే మాయను దాటి ముక్తిని పొందటానికి గల ఉపాయం. ఈ ఉపాయం తప్ప మరో ఉపాయమే లేదు, మరో మార్గమే లేదు. కనుక బుద్ధిమంతుడు ముక్తిని పొందాలి. అమ్మను పూజించటం కన్నా మించిన మరో మంచి మార్గమే లేదు. అందుచేత మతిమంతుడు జగదేక మాతను అర్చించి, పూజించి, సేవించి ఆ తల్లి దయకు తప్పకుండా పాత్రుడు కావలసిందే. ఈ విశ్వం 3 గుణాలతో కూడి అహంకారంతో నిండి ఉన్న మాట నిజమే. అలాగే ఇదే విశ్వం సత్యంతో బద్ధమై ఉంది. అందుచేత సత్యానంద స్వరూపిణి అయిన అమ్మవారిని సేవించని వాడు ముక్తుడేలా అవుతాడు? ముక్తుడు కాడు. కనుక అమ్మవారిని సేవించి తరించాలి. జగన్మాత సత్యరూప, సత్యసంధ, పరబ్రహ్మ స్వరూపిణి, నిత్య సత్యమై ఉంది. కనుక ఆ తల్లినే ప్రమాణంగా తీసుకోవాలి. ఆ తల్లి మాటలనే ఉపదేశంగా గ్రహించాలి. ఆ తల్లి చెప్పినట్టుగానే నడవాలి. ఎందుకంటే ఆ తల్లి ఏ గుణాలు లేని నిర్గుణ, ఏ ఆకారము లేని నిరాకారం, నిరహంకార, నిరాధార, నిర్వికార లౌకికానందం. క్షణం మాత్రమే ఉంటుంది లౌకికానందం. పరమానందమే శాశ్వతంగా ఉంటుంది. అదే నిత్యమై ఉంటుంది, సత్యమై ఉంటుంది. ఆ పరమానందాన్ని జగన్మాత మీ అందరికీ కూడా అనుగ్రహించుగాక. శ్రీమాత్రే నమః. నవరాత్రిషుత మహమీడే రాత్రావహనిచ్ ప్రణవార్తాం. నవరాత్రిషుత మహమీడే రాత్రావహనిచ్ ప్రణవార్తాం. నవరాత్రిషుత మహమీడే రాత్రావహనిచ ప్రణవార్తాం. నవరాత్రిషుత మహమీడే రాత్రావహని చ ప్రణవార్థాం. ప్రథమాం వందే సర్వేషాం. ప్రథమాం వందే సర్వేషాం. ప్రథమే హని శ్రీ శశిభూషాం. పురుష ప్రధాన ద్వయ విదితాం. పురుష ప్రధాన ద్వయ విదితాం. నౌమి ద్వితీయే గౌరీం తాం. నౌమి ద్వితీయే గౌరీం తాం. నౌమి ద్వితీయే గౌరీం తాం. నవరాత్రిషుత మహమీడే రాత్రావగనిచ్ ప్రణవార్తాం. నవరాత్రిషుత మహమీడే రాత్రావగనిచ్ ప్రణవార్తాం. నవరాత్రిషుత మహమీడే రాత్రావహని చ ప్రణవార్థాం. నవరాత్రిషుత మహమీడే
नवरात्रावहनि च प्रणवार्था डोला डोला हिमगिरिबाले डोला शिवसमल्लीले डोला